నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎపిసోడ్లో ఇక్ఫై యూనివర్సిటీ అందించే కోర్సుల గురించి మనతో పాటు మాట్లాడేందుకు ఇక్ఫై బిజినెస్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్ వేణుగోపాలరావు గారు మనతో పాటు ఇప్పుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్ వేణుగోపాలరావు గారితో మాట్లాడి అకాడమిక్ ప్రతిభతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన విద్యా విధానాలకు పేరుగాంచిన ఏఏఎస్ఎస్బి గుర్తింపు పొందిన ఇక్ఫై బిజినెస్ స్కూల్ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పరిశ్రమ మరియు విద్యారంగాల్లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ఆయన ప్రాక్టికల్ దృక్పథంతో కూడిన మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఐఎస్బి హైదరాబాద్లో అకాడమిక్ ప్రోగ్రాంలు, అధ్యాపకుల అభివృద్ధి, పరిశోధనలు, అక్రిటేషన్, విద్యార్థుల భాగస్వామ్యం, పరిశ్రమలతో భాగస్వామ్యాలు వంటి కీలక విభాగాలకు ఆయన వ్యూహాత్మక నాయకత్వాన్ని వహిస్తున్నారు. ప్రస్తుతం ఐబిఎస్ హైదరాబాద్ క్యాంపస్లో సుమారు 5,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కేస్ బేస్డ్ బోధన, అనుభవాత్మక విద్యా పరిశోధన ఆధారిత బోధన విధానాలను బలోపేతం చేయడంలో కేఎస్ వేణుగోపాలరావు గారు కీలక పాత్రను పోషించారు. రైట్, ఇప్పుడు ఆయనతో అడిగి తెలుసుకుందాం. రైట్ సార్, అసలు ఈ రోజులో వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులలో ఈ 4 సంవత్సరాల బీబీఏ చదవడమే ఎందుకు ముఖ్యమని చెప్పుకోవచ్చు మనం? థ్యాంక్ యూ అమ్మా, నన్ను ఆహ్వానించినందుకు. ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చే దాంట్లో భాగంగా కొంచెం ముందు నేను ఇక్ఫై బిజినెస్ స్కూల్ గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. ఇక్ఫై బిజినెస్ స్కూల్ అన్నది ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది స్థాపించి. ఇవాళ గర్వంగా నేను చెప్పుకోదలిసింది ఏంటంటే దగ్గరగా ఒక 5,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్ని ప్రోగ్రామ్స్ చదువుకుంటున్నారు? బీబీఏ, ఎంబీఏ, పిహెచ్డి, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. ఇది మన హైదరాబాద్లోనే శివార్లో ఉన్న క్యాంపస్, దొంతనపల్లిలో ఉన్న క్యాంపస్ ఇది. అయితే ఈ 3 దశాబ్దాలు పైగా ఉన్న మా ఎక్స్పీరియన్స్ని ఇవాళ మేము ఇండస్ట్రీ చేంజ్ అయినా కూడా బాగా లెవరేజ్ చేయగలిగాం. ఎందుకు చేయగలిగాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకున్న కమిటెడ్ ఫ్యాకల్టీ, మాకున్న ఎన్వైర్న్మెంట్, మాకున్న మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఓవరాల్గా మేము చూసిన విజన్ ఫార్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ అన్నది మేము ఎప్పుడైతే ప్లాన్ చేసామో అదంతా క్లారిటీ మా దగ్గర చాలా క్లియర్గా ఉంది. అండ్ ఎప్పుడైతే ఇండస్ట్రీలో మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులకు అనుగుణంగా మేము కూడా మా కరికులంలో మార్పులు తీసుకొచ్చాం. కమింగ్ టు ద క్వశ్చన్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 4 సంవత్సరాలు దేనికి చేశారని. 4 సంవత్సరాలు అన్న బీబీఏ అన్నది ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 2020లో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఈ 4 ఏళ్ల ప్రోగ్రాం దేనికి? ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ మియర్ ఎడిషన్ ఆఫ్ 1 more year. మేము అనుకోవటం ఏంటంటే ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైతే స్టూడెంట్స్ మా దగ్గర చదువుకుంటారో ద మెచ్యూరిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎ 4 year డిగ్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఇండస్ట్రీ ఏమడుగుతుంది? మాకు 3 year డిగ్రీతో స్టూడెంట్స్ వస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఓన్లీ నాలెడ్జ్ ఉంది. కానీ 4th year మీరు కనుక ఎక్స్టెండ్ చేయగలిగితే బియాండ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో డెవలప్ అన్ అప్రిసియేషన్ ఫర్ ఆంట్రప్రినర్షిప్, ఫర్ స్కిల్స్, ఫర్ గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ దే ఆర్ మోర్ మెచ్యూర్. అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ 3 year ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకన్నా కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. అది ఎప్పుడు వీలవుతుంది? 10+2+4 ఎడ్యుకేషన్ అయితేనే వీలవుతుంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ 10th అయ్యాక 2 years ఇంటర్మీడియట్, 4 years అండర్ గ్రాడ్యుయేట్ చేసాక ఎప్పుడైతే బయట వెళ్ళగలిగాడో ఆయనకి బయట అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అట్లా మా దగ్గర కూడా ఆ 4 year ప్రోగ్రామ్ అన్నది కూడా ఇంకొక సందర్భంలో నేను ఆ ప్రస్తావన కూడా తీసుకొస్తాను. అయితే ఆ 4 year ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నది చాలా చాలా కీలకమైపోయింది. ప్రైమరీలీ ఇది ఎందుకు కీలకమైందంటే 1 మెచ్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్, 2 ద టైమ్ ఇట్ టేక్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద లెర్నింగ్ అన్నది కూడా చాలా చాలా క్రిటికల్ అయిపోయింది. నా ఉద్దేశంలో 4th year అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ సార్, మరి ఈ రోజుల్లో అంటే ఓన్లీ పుస్తకాలపైనే శ్రద్ధ, అంటే పుస్తకాలతోనే జ్ఞానం కాదు, చాలా నైపుణ్యాలు ఉన్నాయి. సో దీనికి ఐబిఎస్ ఎలా సిద్ధం అవుతుంది? బాగా అడిగారమ్మా. పుస్తకాల నాలెడ్జ్ అన్నది ఎందుకు ఇప్పుడు ఇంపార్టెన్స్ తగ్గింది? దాన్ని ఎందుకు తగ్గిందంటే మనం గమనించాలి.
మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషలీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం చూసింది ఏంటంటే ద ఎంఫసిస్ వాజ్ మోర్ ఆన్ రోట్ లెర్నింగ్. అంటే మనం ఇంకా చాలా 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 రఫ్ భాషలో మాట్లాడాలంటే బట్టి పట్టి మనం రాయడం అన్నది. ఆ బట్టి పట్టి రాయడం అన్నది ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఎందుకు పోయాయి అంటే ఇప్పుడు నాలెడ్జ్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు స్కిల్స్ అయిపోయినాయి అన్నమాట. సో ద ఎంఫసిస్ నౌ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ వాట్ టు హౌ. ఆ వాట్ నుంచి హౌకి వెళ్ళాలంటే ఏంటంటే స్టూడెంట్స్కి మనం ఏం డెవలప్ చేయాలంటే ప్రశ్నించే స్కిల్ డెవలప్ చేయాలి. అంటే ప్రతిదానికి దేర్ ఇస్ అ వే టు క్వశ్చన్ హౌ థింగ్స్ ఆర్ డన్, వాట్ ఈస్ ద థియరీ బిహైండ్ ఇట్. ఇది మనం స్టాటిక్ వే ఆఫ్ లెర్నింగ్లో ఎలా ఉండే అంటే అది థియరీ నేర్చుకుని వచ్చి రాసేవారు ఎగ్జాము. ఇవాళ అది కాదు, అది ఇంపార్టెంట్. కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, బయట ప్రపంచం ఏం అడుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వాట్ ఆఫ్ లెర్నింగ్, ఇట్ ఈస్ వాట్ యూ డూ విత్ ద లెర్నింగ్ దట్ యూ హ్యావ్. అది ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. సో ఎప్పుడైతే ప్రిడామినెన్స్ ఈజ్ నౌ మూవింగ్ టువర్డ్స్ స్కిల్స్, నాలెడ్జ్ ఆల్సో ఈజ్ అ పార్ట్నర్ విత్ స్కిల్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాలెడ్జ్. సో రేపన్న రోజు డిగ్రీల్లో కూడా క్రెడెన్షియల్స్ ఇంపార్టెంట్ అవ్వవు. మనం ఒట్టి డిగ్రీ చేతిలో ఉన్నా కూడా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు మనకి. ఎందుకు ఉండదంటే మనం ఏం చేయగలగాలో కూడా చూపించగలగాలి. సో ద డెమాన్స్ట్రేషన్ దట్ ఐ నో సంథింగ్, the student should be able to demonstrate that at the job place, in his business అన్నది క్రిటికల్ అయిపోయింది. సో మియర్లీ నేను చదివేసి నేను డిగ్రీ తెచ్చేసుకుని ఒక పట్టా పెట్టుకుంటానంటే ఈవేళ అవకాశాలు సరిపోవు. అండ్ ICFI బిజినెస్ స్కూల్లో మేము ఏం చేసామంటే ఒక 30-40% కరికులాన్ని ఇప్పుడు స్కిల్ ఓరియంటెడ్ చేసాము అంతా కూడా. వెదర్ ఇట్ ఈస్ AI ఎనేబుల్డ్, వెదర్ ఇట్ ఈస్ AI లేయర్స్, టెక్నాలజీ లేయర్స్, అనలిటిక్స్ లేయర్స్, చిన్నవి నేను చెప్పేది చాలా ఎలిమెంటరీ లెవెల్ ఆఫ్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లైక్ SQL, డేటా స్ట్రక్చర్స్, ఎక్సెల్, అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎనీ స్టూడెంట్ హూ జాయిన్స్ IBS హ్యాస్ టు నెసెసరీలీ గో త్రూ దిస్. సార్ ఇందాక మీరు అన్నారు స్టూడెంట్స్ అండ్ అంటే బట్టి పట్టి చదవడము ఇదంతా కాదు, ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి అండ్ మస్ట్ అండ్ షుడ్ డౌట్స్ కంపల్సరీ రావాలి ప్రతి స్టూడెంట్కి. సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్కి మస్ట్ అండ్ షుడ్ డౌట్స్ వచ్చినప్పుడు ఆ అధ్యాపకులు కూడా ఆ టీచర్స్ కూడా చాలా ఈ మధ్య చూస్తున్నాం చాలా ఫుల్గా అంటే గ్రోత్ అయిపోతున్నారు తొందరగా, ప్రతి విషయంలో కూడా అప్డేటెడ్గా ఉంటున్నారు. అండ్ మరి స్టాఫ్ గురించి IBSలో ఎలా ఉన్నారని చెప్పుకోవచ్చు? బాగా చాలా చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు ఎంతసేపు మనం స్టూడెంట్స్ వంక చూడటం కాదు, ఎందుకంటే దట్ ఈస్ డెఫినెట్లీ అ రెస్పాన్సిబిలిటీ. ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నాక ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నది మా కాలేజ్ బాధ్యత. అయితే ఫ్యాకల్టీ సంగతి ఏంటి? ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దగ్గరగా మా ఇప్పుడు IBSలో 200 పైచిక్కు ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. వీళ్ళందరి ట్రైనింగ్ బాధ్యత కూడా కాలేజ్దే. వాళ్ళందరినీ టెక్నికల్గా ట్రైన్ చేయటం అనేది కూడా కాలేజ్ బాధ్యతే. సో ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే సమ్మర్లో ఒక 21 days ప్రోగ్రామ్, ఇంటెన్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. అందులో రెలవెంట్ స్కిల్స్, ఆ టైంలో ఉన్న రెలవెంట్ స్కిల్స్ అన్నది బోధించి we ensure that students, not only the students but also faculty are trained from time to time. సార్ మనం చూస్తున్నాం అంటే చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఫారెన్లో స్టూడెంట్స్ ఏంటంటే మొత్తం ప్రాక్టికల్ థియరీస్ ఉంటాయి. మన సైడ్ ఏంటంటే ఇండియాలో కావచ్చు కొన్ని దేశాలలో కావచ్చు ఏంటంటే బుక్స్లో ఉన్నవే మనం చూస్తూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చేంజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. సో మరి IBSతో చూస్తే ఎలా ఉండబోతుంది? టెక్నాలజీ ఏమైందంటే ఇప్పుడు ఇదంతా డెమోక్రటైజ్ చేసింది. ఇప్పుడు డెమోక్రటైజింగ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఈవేళ నాలెడ్జ్ అన్నది అందరికీ సమానంగా అవైలబుల్ ఉంది. దాని గురించి మనం కష్టపడే పని లేదు. అయితే ఈ నాలెడ్జ్ని ఏం చేయాలి మనం అన్నది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అందరూ చేయలేరు. అది ఎందుకు చేయలేరంటే దానికి నైపుణ్యత కావాలి, దానికి ఒక వేరే విధానం కావాలి, దానికి ఒక అప్రోచ్ కావాలి, దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి. IBSలో ఏం చేస్తున్నామంటే మేము ఈ పెట్టుబడులు టైం టు టైం ఈ పెట్టుబడులు తీసుకొచ్చి ఫోకస్గా డొమైన్ వైజ్ స్కిల్స్ని తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు
కరికులంని ఎప్పటికప్పుడు మారుస్తున్నాం మేము. ఎప్పుడైతే మారుస్తున్నామో ఇండస్ట్రీ కూడా మా దగ్గరికి వచ్చి అడుగుతుందన్నమాట ఎప్పటికప్పుడు, ఆర్ యూ చేంజింగ్ యువర్ కరికులం ఫ్రమ్ టైం టు టైం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఎవరైతే వచ్చి మా దగ్గర రిక్రూట్ చేస్తారో స్టూడెంట్స్ని. బీబీఏ ప్రోగ్రాంలో స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే ఒక 30% మంది ఉద్యోగ అవకాశాలు వెతుకుతారు మా దగ్గర. ఈ 30% మందికి ఏంటంటే మేము ఇండస్ట్రీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఫ్యాకల్టీకి ఇన్పుట్స్ షేర్ చేసి కరికులంలో ఇంటిగ్రేట్ చేసి అప్పుడే ఆ బోధన జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మేము అనుకోవటం ఆ అలైన్మెంట్ అన్నది కుదిరింది. అండ్ నా దగ్గర ఇప్పుడు లిస్ట్ ఉంది ఎదురుగుండా, దగ్గరగా లాస్ట్ ఇయరే ఒక 50 కంపెనీలు పైచెక్కు మా క్యాంపస్కి వచ్చినాయి. అండ్ యావరేజ్ శాలరీస్ ఆఫ్ మోర్ దెన్ 5 lakhs ఫర్ ది బీబీఏ గ్రాడ్యుయేట్స్. ఈవేళ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా కొంతమందికి ఉండకపోవచ్చు ఆ జీతాలు, కానీ మా బీబీఏ గ్రాడ్యుయేట్స్ దొరికినాయి ఆ జీతాలు. బట్ ఇప్పటికి కూడా బీటెక్ టు బీబీఏ అంటే ఆ డిఫరెన్సెస్ చూపిస్తున్నారు ఇంకా. అవునమ్మా, అది ఉంటుంది. ఎందుకంటే ఆ 2 స్ట్రీమ్సే వేరు. ఎప్పుడైతే ఆ 2 స్ట్రీమ్సే వేరో బీటెక్ బీబీఏ మనం ఎప్పుడు కూడా సేమ్ అని అనకూడదు. ఎప్పుడు కూడా బీబీఏ ద ఓరియంటేషన్ ఈజ్ డిఫరెంట్. వ్యాపారం, బిజినెస్ ఇవన్నీ చూస్తారు. బీటెక్ అంతా కూడా టెక్నికల్, హైలీ ఫోకస్డ్. కానీ ఈ టెక్నికల్గా ఉన్న దానికి కాంప్లిమెంట్ చేసేది ఎవరంటే బీబీఏ గ్రాడ్యుయేట్స్. సో రేపన్న రోజు బీబీఏ గ్రాడ్యుయేట్స్కి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అండ్ మా దగ్గర బీబీఏ చదివిన పిల్లలకి స్పెషలీ ఈ అవకాశాలు చాలా చాలా మెరుగ్గా ఉంటాయి. నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలను. ఒక బీటెక్ కావచ్చు, ఒక డిగ్రీ అంటే సాధారణంగా 3 ఏళ్ళు డిగ్రీ అంటేనే ఒక చిన్న చూపు అనేది కొందరిలో ఉండేది, రైట్? అయితే ప్లేస్మెంట్స్ అనేవి బీటెక్లో చాలా మందికి వస్తాయి, ఆఫర్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్లో మంచి జాబ్స్ ఉంటాయి, ప్యాకేజెస్ చాలా ఉంటాయి అని అనేవారు. మరి ఇప్పుడు బీబీఏ గురించి చెప్పాలంటే ప్లేస్మెంట్స్లో ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి, జాబ్స్ ఇవి ఎలా మనం అచీవ్ చేయొచ్చు అంటారు? వాటికి స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయొచ్చు? అబ్సల్యూట్లీ. దీనికి ప్రశ్న చాలా రౌండ్ అబౌట్ ప్రశ్న ఇవ్వకుండా నేను డైరెక్ట్గా వెళ్తాను. జాబ్స్ అన్నది ఎలాగ మారినాయి 2020 to 2026. ఇవాళ 26లో ఉన్నాం మనం. మధ్యలో కోవిడ్ వచ్చింది. అండ్ 2020లో ఉన్న జాబ్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఒకప్పుడు ఒక రోల్ ఉండేది, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్న రోల్ ఉండేది. ఈవేళ వాళ్ళని బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ అంటాం మనం. అలాగే అడ్వర్టైజింగ్లో క్యాంపెయిన్ మేనేజర్ అనేవారు, ఈవేళ ఏఐ అసిస్టెడ్ క్యాంపెయిన్ మేనేజర్ అంటాం. ఒకప్పుడు డేటా అనలిస్ట్ అనేవారు, ఈవేళ ఏఐ అసిస్టెడ్ అనలిస్ట్ అంటున్నారు. సో ప్రతి దాంట్లో మీరు గమనించండి, టెక్నాలజీ లేయర్ అన్నది క్రిటికల్ అయిపోయింది. అయితే నేను ఎందుకు కంపేర్ చేయనంటే టెక్నాలజీ పిల్లలు చేసే జాబ్ వేరు, మన బీబీఏ చదివిన స్టూడెంట్స్ జాబ్స్ వేరు. అండ్ బీబీఏ చదివినాక నాట్ ఓన్లీ జాబ్, మేము ట్రైన్ చేసేది ఏంటంటే వాళ్ళు వెళ్ళి రేపన్న రోజు ఇంకొక 100 మందికి అవకాశాలు కనిపించేటట్టు ఉండాలి వాళ్ళు. దాన్ని మనం ఆంట్రప్రెన్యూర్షిప్ అంటాం. ఈ ఆంట్రప్రెన్యూర్షిప్ కేపబిలిటీస్ అన్నది బీబీఏలో ఇంకా ఈజీగా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద హోల్ కరికులం ఈజ్ డిజైన్ నౌ టు డెవలప్ ఆంట్రప్రెన్యూర్స్ ఫ్రమ్ డే 1. అండ్ మా దగ్గర ఉన్న కోర్స్ అనండి, మా దగ్గర కరికులం అనండి, ఇదంతా కూడా దానికి దోహదపడుతుంది. ఇందాక మీరు ఇది ప్రస్తావన తీసుకొచ్చాను నేను, ఈ 30% జాబ్స్ మేము ఇస్తున్నాం, మిగతా సంగతి ఏంటి? ఒక 50% మంది వెళ్ళి తనం వెళ్ళి వాళ్ళు ఒక ఉద్యోగ అవకాశాలు వాళ్ళే మెరుగుపరుస్తున్నారు జనాలకి. అంటే వాళ్ళ ఓన్ సంస్థలు స్టార్ట్ చేసి రేపన్న రోజు ఒక 20 మందితో మొదలెట్టిన ఉద్యోగాలు నేను చూశాను కదా. ఈవేళ మా ఓన్ అలమ్నై 2018 అలమ్నై ఒక 1000 మందికి ఈవేళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే ఇది అతిశయోక్తి కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. ఎందుకు వచ్చింది ఇది బీబీఏ చదువు వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ ఇది. అండ్ ఇక్కడ నేను కంపారిజన్ తేవట్లేదమ్మా. ఫర్ నౌ ఐఎమ్ నాట్ కంపేరింగ్. మా దగ్గర బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఉంది, దానికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బీబీఏ మటుక్కి దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఐ కెన్ ఆల్వేస్ ఎంఫసైజ్ ఆన్. రైట్ సార్, మరి మీ అంటే ప్రతి ఒక్క చూస్తున్నప్పుడు యూనివర్సిటీస్ కావచ్చు ఏవైనా కూడా చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు పరుగులు పెడుతుంది దేశం మొత్తం. సో మరి మీ దగ్గర క్లాస్ రూమ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, స్టాఫ్స్కి అలాగే స్టూడెంట్స్కి ఉపయోగపడేలా ఎలా ఉన్నాయి? అవును, మంచి ప్రశ్న. మా దగ్గర ఇప్పుడు దొంతనపల్లిలో ఉన్న క్యాంపస్ మాది ఒక
100 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్లో బిజినెస్ స్కూల్ వరకు నేను చెప్తాను. ఇప్పుడు దగ్గరగా ఒక 4 ఐటీ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో ఒకటేమో ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ ల్యాబ్ పెద్దది. అది రెండో ల్యాబ్ వచ్చేసి రెగ్యులర్ ల్యాబ్ వేర్ వీ హ్యావ్ అదర్ యాక్టివిటీస్ విచ్ ఈస్ అబౌట్ 240 కేపబిలిటీ గలగా పీసీస్ ఉన్న సిస్టమ్. అది ఒక 240 మంది ఒకేసారి కూర్చొని చేయొచ్చు. థర్డ్ ల్యాబ్ వచ్చేసి మాది బ్లూంబర్గ్ ల్యాబ్ అంటారు దీన్ని. ఇదేంటంటే అడ్వాన్స్డ్ ఫైనాన్స్ అనలిటిక్స్ చదవడానికి దోహదపడే ల్యాబ్ ఇది. బ్లూంబర్గ్ అన్నది ఒక వర్చువల్ కనెక్టివిటీ విత్ ద ఫైనాన్షియల్ మార్కెట్ ఆఫ్ ద వరల్డ్ అన్నది ఎప్పుడు మార్కెట్స్ ఆర్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ టు స్టూడెంట్స్. సో మా దగ్గర ఒక 12 టెర్మినల్స్ ఉన్నాయి. సుమారుగా దగ్గర మేము కొన్ని కోట్లలో పెట్టిన ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది. ఈ పెట్టడం వల్ల ఏమైందంటే ఈవేళ ఫైనాన్స్ చదివే పిల్లలందరూ కూడా గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అవనివ్వండి, రీసెర్చ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఈజీగా పర్సూ చేసే అవకాశాలు ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మేము డౌన్ ద లైన్ ఒక లాంగ్వేజ్ ల్యాబ్, ఒక సైకాలజీ ల్యాబ్, ఏఐ అసిస్టెడ్ ల్యాబ్ కూడా రెడీ అవుతుంది. ఈ సంవత్సరం ఈ వచ్చే బ్యాచ్కి, ఆగస్ట్లో వచ్చే బ్యాచ్కి అది కూడా రెడీగా అవుతుంది. సో మా క్లాస్ రూమ్స్ నేను ఇప్పుడు వెళ్తాను, స్మార్ట్ బేస్డ్ క్లాస్ రూమ్స్. అన్ని క్లాస్ రూమ్స్లో స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. క్యాంపస్ అంతా వైఫై కనెక్టెడ్. తర్వాత ఈవేళ అన్ని క్లాస్ రూమ్స్లో అన్ని ఫ్యాకల్టీ మెంబర్స్కి ఆఫీస్ 365 అన్నది ఎనేబుల్ చేసాం. స్టూడెంట్స్ అందరికి కూడా మేము ల్యాప్టాప్స్ ఇన్సిస్ట్ చేస్తున్నాం. ఏఐ స్పెషలీ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ చదివే పిల్లలకి దే విల్ గెట్ దేర్ ల్యాప్టాప్ టు ద క్యాంపస్ వెన్ దే జాయిన్ ద క్యాంపస్. అండ్ క్లాస్ రూమ్స్లోనే ల్యాప్టాప్ మీద ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి అంతా సిస్టమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి మా దగ్గర. సార్, అబ్రాడ్లో చదవాలనుకునే పిల్లలందరికీ కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? అబ్సల్యూట్లీ అమ్మ. అబ్రాడ్లో చదవాల మీరు చాలా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేము చూసాం. ఇండియాలో అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయాక ఎట్లా, వేర్ డు వీ గో, హౌ డు వీ స్టడీ. సో దగ్గరగా ఒక 22 యూనివర్సిటీస్ అమెరికాలోని, ఒక 6 యూనివర్సిటీస్ యూరోప్లో, కొన్ని సౌత్ అమెరికాలో, కొన్ని ఇట్ సైడ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా MOUs కుదుర్చుకున్నాం. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, వెరీ క్విక్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ ఒక 4 స్టూడెంట్స్ ICN బిజినెస్ స్కూల్ ఫ్రాన్స్కి ఒక సెమిస్టర్ అబ్రాడ్ వెళ్ళి వచ్చారు. అంటే సెమిస్టర్ అంటే దీన్ని స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. ఏం చేస్తాము స్టూడెంట్ ఎక్స్చేంజ్లో? దే విల్ గో దేర్, స్పెండ్ అ హోల్ సెమిస్టర్ దేర్. ఫీజు కట్టే పని లేదు వీళ్ళకి, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఫీజు రెమిట్ చేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ రాను పోను ఖర్చు, అక్కడ స్టే ఖర్చు మటుకి వీళ్ళు స్టూడెంట్స్ బేర్ చేస్తారు. ఆ చదువు అయిపోయాక అక్కడ సర్టిఫికేట్ వాళ్ళు మా దగ్గర తీసుకొస్తే మా క్రెడిట్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ సంవత్సరం ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ ది ఆడియన్స్, ICNకి మళ్ళీ 4-5 పంపిస్తున్నాం. కానీ జర్మనీలో ఒక యూనివర్సిటీ ఉంది, ఫార్షెమ్ యూనివర్సిటీ అని. అక్కడ దగ్గరగా వాళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే ఒక 6 స్టూడెంట్స్ని BBAలో వాళ్ళు తీసుకుంటారు. అక్కడి నుంచి కూడా ఒక 6 స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేటట్టుగా హైదరాబాద్ వచ్చి ఒక సెమిస్టర్ చదువుకునేటట్టుగా ప్లాన్స్ రెడీ చేసాం. బై ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ద స్టూడెంట్స్ విల్ బీ ఎక్స్చేంజ్డ్. ఇంకొక ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇమర్షన్ దట్ వీ క్యారీ ఈజ్ స్టూడెంట్స్ గో అబ్రాడ్ ఫర్ 10 days, స్టే దేర్. లాస్ట్ ఇయర్ 2 బ్యాచెస్ వెళ్ళి సింగపూర్కి, ఈసారి కూడా ఒక 2 బ్యాచెలు సింగపూర్కి వెళ్తాయి. దట్ ఈస్ హౌ వీ బిలీవ్ స్టూడెంట్స్ షుడ్ గెయిన్ ఎక్స్పోజర్ టు అన్ ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎన్వైర్న్మెంట్. అది చాలా చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది లైఫ్లో. రైట్. ఇందాక మీరు అన్నారు ఫార్మేషన్ కావచ్చు, మెషన్ ట్రై చేస్తున్నాం మన జర్మనీ నుంచి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం. సో ఇది IBSA ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చా? అలాగని నేను అనను. అయితే మాకు ఒక ఫస్ట్ ఇది, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మేము మాకు we were doing whatever best we can do for the country. మన స్టూడెంట్స్ గురించి ఎప్పుడు కూడా మేము ఇన్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పాలి. అయితే చేంజింగ్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ నౌ,
బయటగా ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఎకానమీ అన్నది. ఈ వ్యవస్థ అంతా, ఆర్థిక వ్యవస్థ అంతా ఇండియాలో ఇమర్స్ అయ్యలేదు కదా అప్పుడు. ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ ఏ గ్లోబల్ విలేజ్ నౌ. అండ్ ఎప్పుడైతే స్టూడెంట్స్ గ్లోబల్ లెవెల్లో పనిచేస్తారో దే షుడ్ నో మోర్ అబౌట్ గ్లోబల్ ప్రాక్టీసెస్, గ్లోబల్ మేనేజ్మెంట్ పారాడైమ్స్. దే షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్. సో ఈ ఎక్స్పోజర్ అన్నది ఎన్ఈపిలో ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన పాలసీలో ఉంది. మేము కూడా ఆ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాం. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ద నెక్స్ట్ 3-4 years more and more students will go abroad for studies abroad, and those experiences will be very, very handy for them. రైట్. చాలా మంది అబ్రాడ్లో చదువుకోవాలనేది ఒక లైఫ్ డ్రీమ్ అది. సో అలాంటి విద్యార్థులకి బీబీఏ అంటే ప్రత్యేకంగా అబ్రాడ్ కోర్స్ కూడా చాలా, ఇందాక మీరు అన్నారు ఫీజు కూడా అక్కడికి పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఇది వినడానికి ఓకే, హ్యాపీయెస్ట్ గా ఉంది. అండ్ పేరెంట్స్ ని ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? ఒక పేరెంట్ కి చాలా డౌట్స్ ఉంటాయి. పేరెంట్స్ కన్విన్స్ చేసే పని లేదమ్మా. ఇవాళ రేపు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి మంచి చెడు ముందే తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే మేము ఎదిగిన కాలం వేరు, ఈ పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్న కాలం వేరు. వాళ్ళు ఆ హోంవర్క్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. అండ్ అట్ ఐబిఎస్ మా ట్రాన్స్పరెన్సీ చాలా క్లియర్గా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఏది ఉన్నట్టుగానే చూపిస్తాం పేరెంట్స్కి. అండ్ కంపల్షన్ ఏం లేదు. మేము ఎప్పుడు కూడా కంపెల్ చేయము మీరు బయటికి వెళ్ళి చదవాలని. అందుకనే నంబర్స్ కూడా చిన్నవి, ఒక 5గురితో స్టార్ట్ చేసాం. ఇది స్లోగా అది 10 మంది అవ్వచ్చు, ఒక 15 మంది అవ్వచ్చు. అంతేగాని మేము వందల సంఖ్యలో మేము బయటకు పంపించే ప్లానే లేదు. అండ్ ఎప్పుడైతే ఒక 20 యూనివర్సిటీస్కి ఒక 5 చొప్పున వెళ్తారో స్టూడెంట్స్, అదే 100 మంది అయిపోతారు టుమారో. అండ్ అలాగే ఫ్యాకల్టీ బయటకు వెళ్తారు, ఫ్యాకల్టీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. రీసెర్చ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక గ్లోబల్ ఆర్డర్కి ఇవన్నీ దోహదపడతాయని నా ప్రగాఢ నమ్మకం. రైట్. మరి ఇప్పుడు అంటే విద్యార్థులకి, ఐబిఎస్ నుంచి వచ్చే విద్యార్థులకి మీరు ఎలాంటి సిలబస్ని రూపొందిస్తున్నారు? ఎందుకంటే చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాము. సో ఎప్పటికప్పుడు మరి చేంజ్ అవుతూ ఉంది, చెప్పలేం. నెక్స్ట్ ఇయర్లో కూడా ఏదైనా చేంజ్ ఓవర్ అవ్వచ్చు. ఏఐ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు కూడా అన్నారు ఏఐ టెక్నాలజీని మేము నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని. సో ఈ ఎప్పటికప్పుడు మారుతున్న పోటీ ప్రపంచంలో రోజును బట్టి ఐబిఎస్ కూడా తన సిలబస్ని కూడా వేగంగా మార్చే అవకాశాలు ఇలా ఉన్నాయా? ఇలా సిద్ధం చేసి పెట్టారు. ఓఎస్ 2022 నుంచి నేను 2022 నుంచి నేను చూస్తున్నాను కదా, చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాం ఇది. దీన్ని ఇప్పుడు కొత్త భాషలో మనం చెప్పాలంటే ఇవాళ ఇండస్ట్రీ ఏమడుగుతుంది, నాకు నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ వద్దు, నాకు నాలెడ్జ్తో పాటు టెక్నాలజీ ఉన్న స్టూడెంట్ కావాలి, స్కిల్స్ ఉన్న స్టూడెంట్ కావాలి. ఈ స్కిల్స్ అంటే ఏంటి? ఎక్కడన్నా రాసి ఉంటాయా? ఏమైనా పుస్తకంలో రాసి ఉంటాయా? కాదు. ఇవన్నీ కూడా మనం చేసి నేర్చుకునే వాటిని స్కిల్స్ అంటారు మనం. అంటే అక్కడ ఒక ఏఐ ఉంది, ఒక డేటా ఉంది, ఒక అనాలిసిస్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. స్టూడెంట్స్కి ఏం చేయాలి మనం? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అన్నది మేము చాలా 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 డీప్గా వెళ్ళాము, స్టడీ చేసాం. స్టూడెంట్స్ని ఏం చేస్తామంటే ఒక ప్యాసివ్ ఆడియన్స్గా కూర్చోపెట్టాం క్లాసుల్లో. అంటే ప్యాసివ్ ఆడియన్స్ అంటే ఒక టీచర్ చెప్పడం, స్టూడెంట్ వినడం, అది కాదు. ఎంతసేపు ఇప్పుడు ఉన్న బాగా వేగంగా మారే పరిస్థితుల్లో స్టూడెంట్స్కి ఏం కావాలంటే చేసి నేర్చుకునే అది కేపబిలిటీ కావాలి. సో నేను సింపుల్గా దీన్ని ఒక 4 wordsలో సమరైజ్ చేస్తాను: నాలెడ్జ్, స్కిల్స్, కాంపిటెన్స్, కేపబిలిటీ. ఐబిఎస్లో మేము ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ ఉండాలి, పరిజ్ఞానం. స్కిల్, ఈ నాలెడ్జ్తో మీరు ఏం చేస్తారు అన్నది స్కిల్. వాట్ యూ డూ విత్ ద నాలెడ్జ్ ఇస్ స్కిల్. కాంపిటెన్స్, ఒక సిచ్యువేషన్లో మీరు ఈ స్కిల్స్ వాడగలరా లేదా అన్నది కాంపిటెన్స్. కేపబిలిటీ అన్నది ఏంటి? ఇంకా పెద్దది, హయ్యర్ ఆర్డర్ లెర్నింగ్. అది రేపన్న రోజు ఏ ఛాలెంజ్ వచ్చినా, మన దేశంలోనూ కాదు, ఎనీ ఛాలెంజ్ వచ్చినా ఈ స్టూడెంట్ ఈజ్ ఈజీ కేపబుల్ ఆర్ నాట్ అన్నది కేపబిలిటీ. ఈ నాలెడ్జ్, స్కిల్, కాంపిటెన్స్, కేపబిలిటీ అన్నది మనం చేయగలిగితే త్రూ అవర్ కరికులం వీ హ్యావ్ డన్ ఎ బిగ్ జాబ్. అండ్ మేము హైదరాబాద్లో ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ తీసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఆ 1000 స్టూడెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు ఇది బోధపడితే మేము ఈ దేశ పురోగతికి కాంట్రిబ్యూట్ చేసినట్టే.
అండ్ ఐబిఎస్ మా రికార్డ్ అన్నది మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ రికార్డ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అండ్ అవర్ హోల్ ఎకో సిస్టమ్ వీ హ్యావ్ బిల్ట్ and we are confident as this AI thing slowly stabilizes మా స్టూడెంట్స్ కూడా ఈ జాబ్స్ ఆఫ్ ద ఫ్యూచర్కి రెడీ అవుతారని నాది ప్రగాఢ నమ్మకం. రైట్. అసలు వచ్చే విద్యార్థులకు కావచ్చు, మీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి, పేరెంట్స్కి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని ఫ్రీగా మనం వదలాలి. We should not chain them. Give them the freedom to learn, unlearn and relearn. అంటే ఎప్పుడు కూడా అన్లెర్న్ అంటే చదువుకున్నదంతా కూడా మనం పక్కన పెట్టి వీ షుడ్ గివ్ దమ్ ఎ ఛాన్స్ టు లెర్న్ అగైన్ ద వే దే వాంట్ టు లెర్న్. ఇవాళ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంది అందరికీ కూడా, కానీ ఓరియంటేషన్ అన్నది స్కిల్స్ ఇద్దాం, ఓరియంటేషన్ అన్నది కాంపిటెన్స్ బిల్డ్ చేద్దాం, కేపబిలిటీస్ బిల్డ్ చేద్దాం. ఎందుకంటే రేపన్న రోజు ఈ పోటీ ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత డైనమిజం ఉన్నా ఈ స్టూడెంట్స్ అడాప్ట్ అవ్వగలరా లేదన్నది ఇంపార్టెంట్. అండ్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది. అది స్కూల్స్లో వీ విల్ ఫైన్ ట్యూన్ దట్ వన్స్ అగైన్. కానీ పేరెంట్స్కి పెద్ద బాధ్యత ఉంది, ఈ స్టూడెంట్స్ కూడా ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే 2030 వరకు కూడా జాబ్స్ అన్నది ఎలాగా ఫార్మ్ అవుతాయో తెలీదు. కాలేజీల్లో కూడా జాబ్ అనేది తెలిస్తే నేను ట్రైన్ చేయగలను, కానీ 2030లో జాబ్స్ ఎలా ఉంటాయో అనేది చాలా కాలేజీలకి ఇంకా తెలియదు. అండ్ ఎప్పుడైతే ఆ గ్రే ఏరియాస్ ఉన్నాయో, ఆ ఫైన్ ఏరియాస్ ఉన్నాయో, కాలేజెస్ ఆల్సో విల్ గో బై వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రయల్ అండ్ ఎర్రర్, అండ్ ఐబిఎస్ ఆల్సో విల్ డూ దట్. రైట్. థ్యాంక్ యూ సార్. ఐబిఎస్ ఇలాగే చాలామంది విద్యార్థులకి మంచి లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగానే చాలా పోటీ ప్రపంచంలో ఐబిఎస్ కూడా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్తుంది. మంచి విద్యార్థులకి మంచి లైఫ్ని ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. రైట్. అలాగే క్యాంపస్కి విద్యార్థులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇది వాళ్ళ ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం.